ఈరోజు కథ నా నువ్వు నీ నేను రచించిన వారు వనజ గారు. మళ్ళీ అదే ప్రశ్న నాలో. ఇంత అదృష్టం నాకు మాత్రమే దొరికిందా అనుకుంటూ తిరిగి నేను విరాట్ని చూసేలోపు బావున్నావు క్యూట్గా అని చెప్పి నా నుదుటికి డాష్ ఇచ్చి వెళ్ళిపోయాడు బాబు. ఎప్పుడు ఇంతే ఈ విరాట్ అనుకుంటూ పైకి లేచి కట్టిన మూటని పళ్ళెంలో పెట్టేసి ఒకసారి దేవుడికి దండం పెట్టుకున్నాను. అసలు ఏం మొక్కుకున్నానో కూడా నాకు తెలీదు. పూజ గదిలో నుండి బయటకు వెళ్ళేసరికి విమల ఆంటీ అందరికీ కాఫీ టీ ఇస్తూ కనపడింది. అంతలోనే వర్మ అంకుల్ కూడా రావడంతో బాగున్నారా మావయ్య అంటూ ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను. అరే పండు, నేను చాలా బాగున్నానురా, నువ్వెలా ఉన్నావు అని అడిగాడు. సూపర్ అంకుల్ అంటూ నేను మా సునీత రఘుల కోసం చూస్తే వాళ్ళిద్దరూ అప్పటికే యామిని అంటే భాస్కర్ అంకుల్ గార్లతో వాతకాని మొదలు పెట్టేశారు. విమల ఆంటీ మాత్రం ఒకతే కూర్చొని కాఫీ తాగుతూ ఉంది. నాకు తెలిసినంత వరకు ఆంటీ ఎవరితో ఎక్కువగా మాట్లాడరు. అంటే అవసరం అనిపిస్తేనే ఒకరితో మాట్లాడతారు. అచ్చం మా ఆయనలాగే అన్నమాట. ఈయన గారు నా వాగుడికి ఫ్యూచర్లో ఏమైపోతారో అనుకుంటూ నేను ఆలోచిస్తుంటే వసు నీకోసం మిల్క్ కిచెన్లో పెట్టాను అని విమల అత్తయ్య అనడంతో అలాగే అంటూ నేను వెళ్తుంటే అలాగే విరాట్ కోసం కూడా తీసుకువెళ్ళు అని అనడంతో హో ఓకే ఆంటీ అంటూ 2 కప్స్ తీసుకొని పైకి వెళ్ళాను. అత్తయ్య నా దగ్గరికి వస్తూ ఇద్దరు పైననే తాగేయండి, విరాట్ ప్యాకింగ్ మొత్తం అయిందో లేదో కూడా ఒకసారి చెక్ చేయి వసు అని చెప్పింది. అలాగే అత్తయ్య అని విరాట్ కోసం మిల్క్ తీసుకొని నేను ఆయన గారి రూమ్లోకి వెళ్ళేసరికి కీబోర్డ్ నొక్కుంటూ కాల్ మాట్లాడుతూ బిజీగా ఉన్నాడు. విరాట్ మిల్క్ అంటూ కప్ అతనికి ఇచ్చాను. రా అని కప్ తీసుకొని అందరూ రెడీ అయిపోయారా అని అడిగాడు విరాట్. కాఫీ తాగుతున్నారు, నువ్వేంటి ఇంకా స్నానం కూడా చేయకుండా అని నేను అడిగితే లేదురా మీటింగ్ ఉంది ఇప్పుడే అయిపోయింది అంటూ నా చేతుల్లో నుండి ఒక కప్ తీసుకొని తాగుతూ ఒళ్ళు విరుచుకుంటూ పైకి లేచాడు. అంటూ విరాట్కి మిల్క్ కప్ అందించి ల్యాప్టాప్లోకి తొంగి చూస్తూ ఉన్నాను. వద్దే పండు, మనకు అందులో ఏముందో కూడా అర్థం కాదు అనుకుంటూ కాసేపు దాన్ని పట్టుకొని అటు ఇటు చూసేలోపు వసు టవల్ అని అరిచాడు విరాట్. అంటే ఇప్పుడు నేను టవల్ తీసుకొని వెళ్తాను, విరాట్కి ఇవ్వబోతాను. నా హ్యాండ్ పట్టుకొని లోపలికి లాగి హగ్ ముద్దు ఇంకా హగ్ ఇవ్వబోతాడు అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఆ రూమ్లో టవల్ ఎక్కడుందో గబగబా వెతికేసి నేను దాన్ని తీసుకువెళ్తే జస్ట్ హ్యాండ్ ఒకటి బయటకు పెట్టి నా చెయ్యి కూడా తగలకుండా టవల్ తీసుకుని మళ్ళీ డోర్ వేసేసుకున్నాడు దుర్మార్గుడు. చిచ్చి వసే పండు, ఇలాంటివన్నీ పెళ్ళయ్యాక చేస్తేనే బాగుంటాయి. విరాట్కే ఆ కామన్ సెన్స్ ఉంది, నీకే లేక ఇలా పడి చచ్చిపోతున్నావు. విరాట్ ఈజ్ నాట్ ఏ దుర్మార్గుడు, ఈజ్ ఏ గ్రీన్ ఫ్లాగ్ అని మైండ్ తిట్టిపోయడంతో ఓకే అనుకుంటూ వెళ్ళి విరాట్ ప్యాక్ చేసిన బ్యాగ్స్ నడి రూమ్లో పెట్టాను. నేను అవి ఇవి అంటే బట్టలు కాదులేండి, బ్యాగ్ జిప్స్తో ఆడుకుంటుంటే రెడీ కూడా అయిపోయాడు. ఏదో ఒకలాంటి ఫార్మల్స్లో, నాకు బ్రాండ్ కూడా తెలీదులే వేటివి. ఏంటో మేడం గారు తెగ కష్టపడుతున్నారు ఎందుకు అని విరాట్ అడిగాడు. ఓహో అత్తయ్య నువ్వన్నీ ప్యాక్ చేసుకున్నావో లేదో చూడమన్నారు విరాట్ అంటూ అద్దం ముందుకు వెళ్ళి తెగ చూసుకుంటూ ఒక 2 రకాల క్రీమ్స్ అన్నీ పట్టించి చివర్లో ఒక పర్ఫ్యూమ్ కొట్టి చేత్తోనే హెయిర్ని రబ్ చేసుకుంటూ నా ముందుకు వచ్చి నిలబడ్డాడు. బాబు నువ్వు కూడా మేకప్ వేసుకుంటావా విరాట్, అందుకే ఇన్ని క్రీమ్స్ ఉన్నాయా అని నేను తిక్క ప్రశ్న అడగటంతో నా తల మీద కొడుతూ మేకప్కి స్కిన్ కేర్కి డిఫరెన్స్ తెలుసుకో అంటూ ఒక లోషన్ తెచ్చి నాకు ఇచ్చాడు. విరాట్ ఎందుకు ఇది అని అడిగా. మనం వెళ్ళేది హిల్ ఏరియా, స్కిన్ పగులుతుంది, సో మాయిశ్చరైజర్, అలాగే ఇది బ్యాగ్లో పెట్టు అని చెప్పి నాకు ఇచ్చి ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా తిన్నావా అని అడిగాడు విరాట్. నాకంత టైం ఎక్కడ ఉంది, ఇంటికి వెళ్ళగానే మా అమ్మ రెడీ అని తొందర చేసింది అంటూ నేను క్యూట్గా చెప్తుంటే తన మిగతా థింగ్స్ అన్నీ చూసుకుంటూ నా పిచ్చి మాటలు అన్నీ ఓపిగ్గా వింటున్నాడు విరాట్. నా బంగారు కొండ వసు ఇలా రా అని పిలిచాడు విరాట్. ఏంటో అనుకుంటూ బాల్కనీలో ఉన్న తన కోసం నేను వెళ్తే క్షణంలో నన్ను దగ్గరికి లాక్కొని హగ్ చేసుకున్నాడు విరాట్. ఏమైంది అని అడగడానికి కూడా నాకు ఛాన్స్ ఇవ్వలేదు. ఇంత ప్యూర్ సోల్ వెంటే నువ్వు, నీతో లైఫ్ స్టార్ట్ చేయడానికి చాలా వెయిట్ చేస్తున్నా బంగారం అని తీయగా చెప్పాడు విరాట్. బంగారం అంటే మనసు గాల్లో తేలిపోతుంటే
కాదే, మెంటల్ బంగారం నువ్వు అంటూ తల మీద ముద్దు పెట్టుకున్నాడు విరాట్. మన పండు ప్యూర్ సోల్నా బంగారమా, మీకేమనిపించింది? పో, నేనేం మెంటల్ కాదు, నాకు కూడా తెలివి ఉంది అని నేను ముక్కు పుటాలో ఎగిరేస్తుంటే, అవును పాలకూర పప్పు చేయమంటే ఆవు పాల గేదె పాల అని అడిగి అంత తెలివి ఉంది పదా కిందకి అంటూ విరాట్ నన్ను రూమ్లోకి తీసుకెళ్తే కనీసం కాసేపైనా గారాబం చేయడు అనుకుంటూ విరాట్తో పాటు బయటికి వెళ్ళాను. 2 బ్యాగ్స్ తనే మోసుకొస్తూ, వసు డ్రెస్ సరిగ్గా చూసుకోరా కింద పడతావు అని నాకు ఇన్స్ట్రక్షన్ ఇస్తూ కిందికి వెళ్ళేసరికి అందరూ ఇంకా వెళ్ళడానికి గ్రీన్ లైట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టున్నారు. నాన్న అమ్మల వైపు చూసి హాయ్ అత్తయ్య మామయ్య అని పలకరించి బ్యాగ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టాడు విరాట్. 2 కార్స్లో సరిపోతామా అని వర్మ అంకుల్ అడుగుతుంటే, హా డాడీ, 4 మెంబర్స్ అలా కూర్చుంటే సరిపోతాం. బట్ ఇంకో కార్ అంతసేపు ఎవరు డ్రైవ్ చేస్తారు? పెద్దనాన్న చేయగలడా లేదా డ్రైవర్ని ఏర్పాటు చేయనా అని విరాట్ అడగడంతో, విరాట్ నీకు మీ మామయ్య గురించి సరిగ్గా తెలియదేమో, వయసులో ఉన్నప్పుడు ఓ రేంజ్లో డ్రైవ్ చేసేవాడు అని చెప్పాడు భాస్కర్ అంకుల్. వాట్, మా రఘునా అని నేను షేక్ అవుతూ ఉంటే విరాట్ కూడా సేమ్ ఫీల్ అవుతూ నాన్న వైపు చూశాడు. అదేం లేదులే విరాట్, అక్కడికి మీ నాన్న పెదనాన్న ఏదో తక్కువ అయినట్టు చెప్తున్నారు, వాళ్ళు నాకంటే ఫుల్ స్పీడ్గా నడుపుతారు అని నాన్న ఒక చురక వేసేసరికి వాళ్ళు ఓల్డ్ థింగ్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఓకే డాడీ, కాసేపు మామయ్య కాసేపు పెదనాన్న డ్రైవ్ చేస్తే ఇద్దరికీ స్ట్రెస్ ఉండదు అంటూ ఫైనల్ డిక్లేర్ చేసేసాడు విరాట్. అదే బెస్ట్ అని అందరూ ఫీల్ అవుతున్న టైంలో అందరూ స్వెటర్స్ తెచ్చుకుంటున్నారు కదా, అక్కడ చాలా చలిగా ఉంటుంది అని ముందే వార్న్ చేశారు విమల ఆంటీ. అందరూ తలకాయలు తెగ ఊపేశారు. నేను అంటే మా సునీత తల ఊపిందంటే నాకు కూడా పెట్టేసి ఉంటుందిలే అనుకుంటూ తెగ ఊపేశాను తల. విరాట్కి నా తెలివి తెలిసిందే కదా, అందుకే నా వంక డౌట్గా చూస్తూ ఆర్ యూ ష్యూర్ అని అడిగాడు. షూర్ అంటూ తెగ తల ఆడించేశాను. రాహుకాలం అయిపోయింది, ఇంకా అందరూ లేవండి అని విమల ఆంటీ చెప్పడంతో అందరూ లేచి బయటికి నడుస్తుంటే ఒక పనావిడని పిలిచి బ్యాగ్స్ కార్లో పెట్టమని చెప్పి విమల ఆంటీ బయటికి వెళ్ళింది. అలాగే నా వైపు చూసి కూడా, మీ కాబోయే కోడలతో మీ ఫ్యామిలీ ఒక కార్లో రండి, మేమందరం ఒక కార్లో వెళ్తాం అని భాస్కర్ అంకుల్ చెప్పేసరికి అందరూ ఓకే అనుకుని బయటికి వెళ్ళాం. మా సునీత ఇంకో కార్ దగ్గర నిలబడి 2 బ్యాగ్స్ మోసుకొస్తున్న నన్ను కోపంగా ప్లస్ షాకింగ్గా చూస్తూ ఉంది. ఎందుకంటారు? మీకేమైనా తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.